మా ఈ చిత్ర యూనిట్ అభిమానులు స్నేహితులకి అందరికీ నా నమస్కారం అండి. యాక్చువల్గా సుమన్ 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఎర్రచీర తనని గట్టెక్కించింది. ఈరోజు మనం ఫినిషింగ్ స్టేజ్ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ చేసుకొని రిలీజ్కి సిద్ధమై 27వ తారీఖు రాబోతుంది. ఏదో ఎర్రచీర అనగానే ఏదో సుమన్ చేసాడు, అందరూ కొత్త వాళ్ళు ఏదో ఉంటారు అలాగా అనుకునే ఇది లేకుండా మంచి క్యాస్టింగ్తో సినిమా చేశాడు. హారర్ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. ఆ థ్రిల్లు, ఆ సెంటిమెంట్తో కలిపినటువంటి హారర్ సినిమా ఎప్పుడూ సక్సెస్ అవుద్ది. దీంట్లో ఆయనే ప్రొడ్యూసర్గా, డైరెక్టరు, హీరో అన్ని పాత్రలు పోషించి అన్ని బాధ్యతలని భుజాన వేసుకున్న మా సుమన్ సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ నెక్స్ట్ సినిమాకు మాత్రం నువ్వు హీరోగా వేస్తే ముందు బాడీ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే నువ్వు సినిమా స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇది హారర్ సినిమా కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. దెయ్యం మేనేజ్ చేస్తుంది, సౌండ్ మేనేజ్ చేస్తుంది. డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ ఇంకా బాగా తయారయ్యి నువ్వు మంచి డ్యాన్స్లు వేస్తూ మంచి యాక్షన్ చేసి మంచి ఈ సినిమాలో హిట్ కొట్టి ఆ డబ్బులతో నువ్వు ఇంకా సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హీరోయిన్లకి అలాగే మీ టెక్నీషియన్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. 27వ తారీఖు అందరు రండి. తప్పకుండా థియేటర్లోనే సినిమా చూడండి. ఏదో పైరసీ వస్తుంది లేకపోతే ఓటీటీలో వస్తుంది అనేది కాకుండా అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజే వచ్చిన వార్త, మా మిత్రుడు దిల్ రాజుని తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డిసి చైర్మన్గా డిక్లేర్ చేసింది. ఆల్రెడీ గెజెట్ రిలీజ్ అయింది. వీ ఫీల్ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసరు ఎఫ్డిసి చైర్మన్ అవటం. ఎందుకంటే ప్రొడ్యూసర్ల కష్టాలు కొన్నన్నా తను తీర్చాలి. నేను మార్నింగ్ అదే చెప్పా, పదవి రావటం కాదయ్యా, నువ్వు మాత్రం ఇండస్ట్రీకి ఉపయోగపడాలి అంటే డెఫినెట్గానే 100% సక్సెస్ఫుల్గా చేద్దామని ఫస్ట్ ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ మీడియా ముందుగా డెఫినెట్గా ఆ పదవికి మంచివన్నీ తెస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.